అందరికీ స్వాగతం సుస్వాగతం. అడ్వాన్స్డ్ హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. శక్తికి ప్రతిరూపమైనటువంటి మహిళను గౌరవించుకునే విధంగా జరుపుకునే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంకి వచ్చిన అందరికీ అతిథి సోదరి శ్రీమతి నాంపల్లి రేణుక, మన 41వ డివిజన్ కార్పొరేటర్ గారికి, మరియు చొప్పరి జయశ్రీ గారు 12వ డివిజన్ కార్పొరేటర్ గారికి, మరి గౌరవనీయులైన కిడ్స్ గురుకుల్ స్కూల్ చైర్మన్ అనిల్ కుమార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాతలకి, ఉపాధ్యాయునులకి, మళ్ళీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మహిళా దినోత్సవం అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్క మహిళ యొక్క శక్తికి, సహనానికి, ప్రేమకు, త్యాగానికి అంకితం చేసిన రోజు. ఈ మహిళగా పుట్టినందుకు ప్రతి మహిళ గర్వించదగిన రోజు ఈరోజు. మహిళా దినోత్సవం అనేది మన భారతీయ సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం అత్యున్నతమైనది. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో మన స్త్రీ గురించి అతి చక్కగా వర్ణించారు. దాంట్లో అద్భుతమైన విషయం ఏమిటంటే, యత్య నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడే దేవతలు నివసిస్తారు. అక్కడే లక్ష్మి కానీ, ఎవరైనా ధైర్యం కానీ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. అందుకని మహిళలను గౌరవించడం మన యొక్క అందరి సమాజం యొక్క కర్తవ్యం. అది మన సంస్కృతిలో మహిళను కేవలం ఒక వ్యక్తిగానే కాకుండా శక్తి స్వరూపిణిగా కూడా మనం భావిస్తాం. విద్యకు సరస్వతీ దేవి, సంపదకు లక్ష్మీదేవి, ధైర్యానికి దుర్గాదేవి, శక్తికి మహాకాళి. మనం వీళ్ళందరి దేవతలను పూజిస్తూ ఉంటాము. అంటే సృష్టి, జ్ఞానం, శక్తి, ఈ మూడింటికి మూలం మహిళే. అటువంటి మహిళ లేకుంటే మన ఈ సృష్టి లేదు. మహిళ స్వభావం ప్రేమ, కరుణ, సహనం, ఈ త్యాగం ఇవే కాకుండా ధైర్యం, కార్యదక్షత కూడా ఉండాలి, ఉంచుకోవాలి కూడా మనం అందరం. ఆమె తన కుటుంబాన్ని ప్రేమతో, వాత్సల్యంతో కాపాడడం కాకుండా అవసరం వచ్చినప్పుడు ఒక మహిళ ఒక సబలగా, ఒక దుర్గాగా, ఒక కాళిగా మారి కుటుంబాన్ని రక్షించుకుంటుంది. తన పిల్లలని కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రక్షించుకుంటుంది అన్నమాట. మహిళ ప్రేమకు ప్రతీక మాత్రమే కాదు, ధైర్యానికి కూడా ప్రతిరూపం. తెలుగు కవులు కూడా మహిళా గొప్పదనాన్ని వర్ణిస్తూ స్త్రీశక్తి ఉన్న చోటే సృష్టి కూడా ఉంటుంది, వికసిస్తుంది అని స్పష్టం చేసిందనమాట. నేటి ప్రపంచంలో మహిళలు మగవారి సమానంగా అన్ని రంగాలలోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. అది విద్యలో, విజ్ఞానంలో, క్రీడల్లో, యుద్ధంలో, నింగిలో, రాజకీయాలలో, పరిపాలనలో, మరియు ఇంట బయట అన్ని ప్రదేశాలలో కూడా వారి యొక్క ప్రతిభను కనబరుస్తున్నారు. ఆదివారి శక్తి నుండి మొదలు పెడితే ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ముఖ్య భూమిక పోషించిన కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వరకు ఎందరో మహిళలు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, కల్పనా చావ్లా, ద్రౌపది ముర్ము, నిర్మలా సీతారామన్, సుధామూర్తి, పివి సింధు, ఇలాంటి వీరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన అందరికీ ఆదర్శం. వారంతా ప్రపంచానికి భారత మహిళా శక్తిని చాటి చూపించారు. ప్రియమైన తోటి మహిళలారా, మీరు మీపై నమ్మకాన్ని ఉంచుకోండి. ఆ నమ్మకాన్ని మీరు ఏదైనా సాధించాలనుకుంటే దానికి తగ్గట్టు కష్టపడితే సాధించలేదనేది ఏమీ లేదు. దానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబము బాగుపడుతుంది. అదేవిధంగా ఒక మహిళ ఎదిగితే ఒక సమాజమే ఎదుగుతుంది. కాబట్టి ప్రతి మహిళలో ఉన్న ప్రేమ, సహనము, జ్ఞానము, ధైర్యం, ఈ 4 శక్తులు సమర్థవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సమర్థవంతమైన మహిళలు మనస, వాచ, కర్మన పనిచేస్తే ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. దృఢంగా ఈ విషయాన్ని మేము దృఢంగా విశ్వసిస్తూ మహిళలతోనే నడపబడుతున్న మన సంస్థ ఈ కిడ్స్ గురుకుల్ స్కూల్. మన విద్యాలయంలో నాణ్యతమైన విద్యతో పాటు నడవడిక, సంస్కారము, అన్నింట అవగాహన, నైపుణ్యాన్ని అందిస్తూ నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించే విధంగా మేము కష్టపడుతున్నాం. దానికి తగ్గట్టు పని చేస్తున్నాము. అలాగే
వారి యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్, వాళ్ళకు స్వయం రక్షణ కోసం కూడా కరాటే, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా శారీరకంగా అవసరం కాబట్టి దాంట్లో కూడా అభ్యాసం చేయిస్తున్నాము. దాంతోపాటు అబాకస్, ఐఐటి నీట్ ఫౌండేషన్ తో పాటు నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ కూడా అందుబాటు ఫీజులో అందరికీ అందిస్తూ నిరంతరం అభివృద్ధి ప్రతంలో పనిచేస్తూ ఈ రానున్న నెక్స్ట్ 2027 సంవత్సరంలో కూడా 10వ తరగతి వరకు కూడా విస్తరించడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా ఎదుగుతుందని తెలియజేస్తూ మీ అందరికీ చివరగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్, జై భారత్, జై శక్తి, జై నారీ శక్తి.